స్తోత్రం. ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని స్తుతించినటువంటి థామస్ అయ్య గారికి మరలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన మధ్యలో అబ్దుల్లా గారు ఉన్నారు. దైవజనులు ఉయ్యూరులో దేవుని యొక్క పరిచయం చేస్తూ మరి దైవజనులు వడ్డాది అబ్రామయ్య గారికి కుడి భుజంగా ఉంటూ అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కలిసి దేవుని యొక్క పరిచయంలో ముందుకు కొనసాగుతున్నటువంటి దైవజనులు, అలాగే దైవజనులు ప్రభు సన్నిధికి పిలువబడిన నాటి నుండి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి విడిచిపెట్టబడినటువంటి కుటుంబానికి ఆదరణకరంగా నిలవబడి మరి అనేక విషయాల్లో సహకరిస్తున్నటువంటి దైవజనులు మన మధ్య ఉన్నటువంటి ఆశీర్వాదకరం. వారు వచ్చి క్లుప్తముగా ఒక 5 నిమిషాల్లో దైవజనుల గురించి పరిచయం గురించి వారు విషయాలు తెలియజేస్తారు. మనం జాగ్రత్తగా వెళ్దాం. హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రములు. వచ్చిన మరి దైవజనులకు, అలాగే కూడి వచ్చిన సంఘస్థులకు, బంధువులకు, అలాగే అధ్యక్ష వహించి నడిపిస్తున్నటువంటి బిషప్ మరి శ్యామల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆత్మీయ తండ్రి గారు బిషప్ వడ్డాది అబ్రామ్ గారి ఈ ఆదరణ కూడికకు ఇచ్చేసిన మీకు అందరికి కూడా మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ, ఇంత మంచి వాతావరణం మరి దేవుడి ఉండకు వారి కుటుంబ సభ్యులు సేవకులుగా మేము కోరినప్పుడు మీరందరూ ప్రార్థించారు. దేవుడు మంచి వాతావరణం ఈ రోజునిచ్చాడు. అందుని బట్టి ఒక్కసారి చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. వడ్డాది అబ్రామయ్య గారు మరి నాకు దాదాపు 22 సంవత్సరాల నుంచి వారితో నాకు సంబంధం కలిగి మరి ఉయ్యూరు ప్రాంతంలో మరి మేము అన్నిలుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి శారమ్మ గారు మరి అబ్రామయ్య గారు వచ్చి యేసు తెలవనటువంటి మరి నన్ను యేసు ప్రభు కొరకు చెప్పి మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్న నన్ను మరి ఆ భయంకరమైన స్థితి నుంచి మార్చి దేవుని కొరకు యేసు ప్రభు కొరకు మరి యేసు ప్రభును పరిచయం చేసి మరి మా యొక్క కుటుంబాన్ని కూడా రక్షణలో నడిపించి మరి ఉయ్యూరు ప్రాంతంలో అనేక మందిని మరి జనాంగాన్ని మరి దేవుళ్ళు నడిపించినటువంటి దైవజనులు మరి వడ్డాది అబ్రామ్ గారు, వారు మమ్మల్ని మరి ఆత్మీయ బిడ్డలుగా మరి మాకు రక్షణ ఇచ్చి, అలాగే మరి సేవా పరిచర్య కూడా మరి నన్ను అభిషేకించి ఆ ఉయ్యూరు ప్రాంతంలో మరి వడ్డాది అబ్రామయ్య గారు చేస్తున్న పరిచర్య నాకు అప్పగించడం జరిగింది. మరి ఈరోజు ఒక దైవజనుడుగా మరి ఉయ్యూరు ప్రాంతంలో ఒక దైవజనుడుగా మరి నిలబడ్డానంటే దానికి కారణం మరి నా ఆత్మీయ తండ్రి మరి వడ్డాది అబ్రామయ్య గారు. మరి ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు చెప్తున్నటువంటి మాట, పెంట కుప్పలో మాకు చాలా మరి బాధాకరం. ఈ రోజుకి మరి ఆయన లేడు అనే విషయం యొక్క పరిచర్యని దైవజనులు బలంగా జరిగించి అనేక ఆత్మలు రక్షించి అనేక మంది నా వంటి సేవకులను మరి దేవుడి పనికి మరి నేర్పించి మమ్మల్ని తయారు చేసినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి మరి ఆత్మకి శాంతి చేకూరాలని, మరి ఆత్మీయ తల్లి గారికి దేవుడు వారి కుటుంబానికి ఆదరణ దయచేయాలని మరి అందరూ ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్రామయ్య గారి గురించి మాట్లాడాలంటే మరి ఎన్ని రోజులు మాట్లాడినా ఆయన రుణం మేము తీర్చుకోలేము. అంత మంచి దైవజనుని మరి కోల్పోయాం. వారు మాకు సహకరించారు, మీరు వారికి సహకరించాము. మరి ఈ రోజు నుంచి కూడా ఆత్మీయ తల్లిగారు, అలాగే కుమారుడు, వారి సంఘము, వారి సంస్థలు ఉన్న వారు అందరూ కూడా మరి మాకు సహకరించాలని, మేము వారికి సహకరిస్తామని మరి మా ఊరు సంఘం తరఫున మరి వారికి తెలియజేస్తూ, ఆత్మీయ తల్లిగారు ఏ రీతిగా తండ్రి గారి వెంట మేము నడిచి క్రీచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కొరకు చెప్పాలంటే చాలా ఒక మంచి ఆత్మీయ తండ్రిని, ఒక దైవజనుని, వేదిక మీద ఉన్న దైవజనులు కట్టలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, మరొకసారి బంధువులు స్నేహితులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు దీవించును గాక. చక్కటి ఆదరణకరమైన మాటలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందైతే ఎలా అయితే పరిచయంలో సహకరించామో
ఇక ముందు కూడా తప్పనిసరిగా స్ట్రైట్ ఉందా లేదురా వందనాలు చెల్లిస్తున్నానండి. సమయం ఇచ్చిన అధిష్ఠులకి ప్రత్యేకమైన వందనాలు, వచ్చిన సేవకులకి, మరి అమ్మగారి కుటుంబానికి, అమ్మగారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థించిన సమయం మాకు ఇచ్చినందుకు అధిష్ఠులకు ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు 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 తండ్రి. రాడి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఆత్మీయ తండ్రి గారు ఆయన పరుగు పందెములో ప్రభువా గెలుపునైనా అందించుకుని ఈ యొక్క తండ్రినైనా సేవలో తండ్రి కొనసాగించి నీ చిత్తము నెరవేర్చి అనేక ఆత్మలను తండ్రి పరుగు పందెములో అయా గెలుపును పొందుకొని మీకు అప్పచెప్పి అయా ఈ యొక్క ఆక ప్రదేశంలోనైనా ఈ సృష్టిలో తండ్రి అయ్యా మీకు అప్పగించిన పని పూర్తి చేయించుకుని తండ్రి నీ రాజ్యములో నీ కుమారుడయ్యా సేవకులు అడుగు పెట్టారు తండ్రి. నీ రాజ్యము చేరుకున్నారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు అయ్యా. నీ దగ్గరికి వచ్చిన ఆయన నీ సేవకులకి తండ్రి అయ్యా శాంతి నాయన దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు దేవా. మిగిలిన తండ్రి సేవ తండ్రి నాయన వారము బాధ్యతతో తండ్రి తన సతీమణికి మీరు ఆయన అప్పచెప్పి వెళ్ళి ఉన్నారు. వారికి కావలసిన ఆదరణ వాదాలకు దయచేయండి, సంఘానికి దయచేయండి, కుమారులిద్దరికి నాయన కోడళ్ళ బంధుమిత్రాదులకి సంఘానికి దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా ఆయన ఇచ్చిన తండ్రి మాకు ఉచిగా అయ్యా వర్తమానాన్ని బట్టి బహుబలంగా మేము కూడా కొనసాగుతున్నాం. ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఒకరు జన్మదినమ కంటే మరణ దినమ మేలు అని సెలవిచ్చావు కదా తండ్రి. ఆ వందనాలు తండ్రి. ఆదరించినంత వరకు తండ్రి మీరే దగ్గరుండి జరిగించి అయ్యా అధిష్ఠత వహించి నాయన మీరు దగ్గరుండి జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామముందు అయ్యా నేను మిక్కిలి వినయంతో వేడుకొని అడుగుతున్నా ఫర్మత. మంచిది. చక్కటి ప్రార్థన చేసినటువంటి పరలోకము గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ సంఘ బిడ్డల్లో ఒకరికి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఎస్తేర్ గారు ఉన్నారు ప్రారంభం నుండి. మరి అబ్రహ్మయ్య గారితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. వారు వచ్చి క్లుప్తంగా 5 నిమిషాల్లో వారి యొక్క ఆదరణతో కూడిన మాటలు తెలియజేస్తాం. ఎస్తేర్ గారు రండి. దేవునికి స్తోత్రములు. దైవజనులందరికీ వందనాలు. అధ్యక్ష వారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. దేవుడు స్తోత్రములు. లాస్ట్ కార్యక్రమం వచ్చిన కొత్తలో మేమన్నులు కుటుంబంలో ఉన్నాము. మేము అన్నులము. ప్రభు అంటే తెలియదు నాకు. ఎలా చేసేదాన్ని ఆ రీతిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకోండి అమ్మా అని ఫస్ట్గా చెప్పి ఉన్నారనమాట. వీళ్ళు ఇట్లాగే చెప్తారని నేను వెళ్ళలేదు. తర్వాత నాకు ఒక చిన్న బలహీనత వచ్చింది. అప్పుడు పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేసింది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే నాకు తగ్గిపోయింది. ఇదేంటి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే తగ్గిపోయిందని నేను ఆశ్చర్యపడి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను అలా ప్రార్థనలో కొనసాగుతున్నాను. పాస్టర్ గారు కూడా అమ్మ ప్రార్థనకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు. ఆయన చెప్పిన మాటలను బట్టి మరి యేసుబాబు అన్నయ్య దానిలు అన్నయ్య ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. చేసినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటడం జరిగేది, ప్రార్థనలు ఏకీపించడం జరిగేది. మరి అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు పాస్టర్ గారికి చాలా. పిల్లలు ఇద్దరు కూడా చిన్న పిల్లలు అనమాట. చాలా కష్టాలు, చాలా శోధనలు అయినప్పటికీ పాస్టర్ గారు కూడా ఆ చిన్న గదిలో అద్దెకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని విషయాల్లో కూడా చాలా బాధాకరంగా
ఏంటి ప్రభు ఆ నా స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టలేదు అన్నప్పుడు ప్రభు నాకు చూపించిన వాక్యము లోకాసు వార్త 29వ అధ్యాయం 62వ వచనం చూపించాడు. వాళ్ళ ఆమెతో కలిసి నేను ప్రార్థన చేస్తుంటే నాగల మీద చేయబెట్టిన వాడు వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడని వాక్యం చూపించాడు అనమాట ప్రభు. నాకు అప్పుడు బైబిల్ కూడా లేదు. అన్నయ్య వాళ్ళ దగ్గర పాస్టర్ గారి వాళ్ళ దగ్గర బైబిల్ తీసుకుని నేను చదివినప్పుడు పాస్టర్ గారు అంటే ఇట్లా చూపిస్తున్నాడు దేవుడు అంటే, అవునమ్మా దేవుడు గొప్పోడు, దేవుడు తెలుసుకున్నది అంత వెనక్కి తిరిగి చూడకూడదు అని నన్ను ధైర్యపరిచి చెప్పేవాళ్ళు అనమాట. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ పాస్టర్ గారు దేవుడిని వదిలిపెట్టలేదు. అనేకుల్ని అలాంటి అన్ని జనాంగం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళము. లారీల మీదే కానీ, ట్రాక్టర్ల మీదే కానీ, ఆటోల్లోనే కానీ అనేక సార్లుగా పాస్టర్ గారు పాస్టర్మ గారు కొంతమంది పెట్టులు ఉండేవాళ్ళము. యేసుపాదం అన్నయ్య కూడా ఉండేవారు అప్పట్లో. అట్లా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం అనమాట. దేవుడికి స్తోత్రములు. విడిచిన సంఘానికి పాస్టర్మ గారికి కుటుంబానికి కూడా ఆదరణ దేవుడి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి చిన్నబాబు భార్య కుటుంబం కూడా సేవలో ఉండాలని తరచుగా ప్రార్థనలో చెప్పేవాడు పాస్టర్ గారు. మరి ఆ కుటుంబం కూడా సేవలోకి రావాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. సంఘాన్ని గురించి మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. ఇదే జన సాక్షి. ఈ సమయంలో ప్రత్యేకంగా విశాఖపట్నం నుండి రెవరెండ్ డాక్టర్ వండాల బ్రాహ్మయ్య గారి యొక్క బావగారు వరప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. విశాఖపట్నం నుండి వారు కూడా వచ్చి కొన్ని మాటలు ఘనమైన దేవుని కూడిక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక దిగులున్న పెద్దలకు, ఆ ఘనమైన దేవుని ప్రేమపూర్వక వందనాలు. మంచి ఆశీర్వాదాన్ని కలిగించి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఇప్పుడే నేను రావడం జరిగింది. మన బిషప్ వడ్డాది అబ్రహాం గారు ఇదివరకు నేను ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన రోజున సాక్ష్యం చెప్పాలి, కొందరు విన్నారు. మరి అది రిపీట్ చేసి మనం చెప్పాలని లేదు. ఆయన ఎంత గొప్పవాడు అన్నది ఈ గుడిని చూస్తే, ఈ పెద్దలందరినీ చూస్తే అందరికీ తెలుస్తుంది. ఆ గొప్పతనం ఆ ప్రభు కనపరిచి నడిపించిన జీవితం కాబట్టి ఒక వేదన కలిగిన మనసుతో అందరం కూడుగా జరిగింది. ప్రార్థనాపరంగా చెప్పాలంటే నేను క్రిస్టియానిటీ బాగా ఉంది కాబట్టి తెలియదు. కాదంటే మనసులో మాట చెప్పమన్నారు కాబట్టి పెద్దలు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఒకటి చెప్తాను. ఇంతకుముందు సోదరి ఎవరో చెప్పారు, ఎన్నో పరీక్షలు గురిచేసి పరీక్ష పడిన తర్వాత ఒక ఘనమైన కీర్తిని పొందిన స్థితికి చేరుకున్నారు మా అబ్రహాం గారని చెప్పి. అది వాస్తవం. ఎందుకంటే బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఆయన మా అమ్మగారి సంరక్షణలో పెరిగాం. నేను తనను ఆల్మోస్ట్ 7th క్లాస్ వరకు ఒక దగ్గర తింటూ ఒకే స్కూల్లో చదువుకుంటూ పెరిగాము. తర్వాత కారణాల రీత్యా మా మామయ్య గారు, ఆయన నాకు బావగారు అవుతారు, నాకంటే ఒక 1.5 year ఎంతో పెద్ద అబ్రహాం గారు. మా బావగారు ఏంటంటే ఇక్కడ చదువు రీత్యా, ఇక్కడ ఉన్న పనుల రీత్యా ఇక్కడ రావటం, తర్వాత
ఎన్నో శోధనలు, మామూలు శోధనలు కాదు అవి. అదేంటంటే మనిషిని ఒక మనిషిగా, ఒక మహానుభావుడిగా చేసేటప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు చెప్పేటప్పుడు పెద్దలందరి ముందు నేను చెప్పుకోవటానికి కాదు, కానీ యవనస్తుల కోసం చెప్దామన్నదే నా ఉద్దేశం. అందరూ సంఘంలోకి రావడం, సంఘంలో ఆ రోజు ప్రార్థన కోసం వచ్చి ఆదివారం లేకపోతే ఏదో ఒక రోజున మనం అనుకున్న రోజున వచ్చి పోవటం, ఆ రోజున ఏదో ఒక మంచి మాట విన్న తర్వాత ఒకసారి తను విని అప్పుడు ఆ క్షణంలో ఆ మంచి మాటని ఇది బాగుంది అనుకోవడం, తర్వాత మర్చిపోయి ఒక మన ప్రవర్తన నియమావళిని ఆ విధంగా మార్చుకోకపోవడం వల్ల ఎంతోమంది యవనస్తులు ఈ ప్రార్థనకు వచ్చి వాళ్ళ బ్రతుకుని మంచిగా మార్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే చాలా ఉన్నాయి, ఎవరిని మనం కించపరచకూడదు. ఎందుకంటే ఒక మంచి విషయం మనకు తెలిసిన తర్వాత ఆ మంచి విషయాన్ని ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నా మనం దాన్ని దీక్షగా పట్టుకొని ఉంటే కనుక ఎటువంటి కీర్తి వస్తుంది అన్నది మా బావగారి అబ్రహాం గారి జీవితమే నాకు నిదర్శనం. అదే నేను చెప్పదలుచుకున్నది. యవనస్తులు ఎవరైనా సరే ఇది మంచి అని తెలిసిన తర్వాత కొన్ని పరీక్షలు ఎదురైనా సరే ఆ మంచిని జాగ్రత్తగా పట్టుకొని మీకు మార్గాన్ని చూపించే వాళ్ళు చెప్పే మంచిని మీరు తీసుకొని నడిస్తే కనుక మీకు మంచి జీవితం వస్తుంది. అదే నిదర్శనంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి దుర్భరమైన జీవితం అంటే ఒక రోజున చనిపోతాము, నేను చనిపోతానని చెప్పి నాకు ప్రత్యేకంగా ఒక ఉత్తరం రాసి చనిపోతానని చెప్పిన వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి మీ అందరికీ ఒక మంచి మార్గంలో తీసుకురావడానికి దేవుడు కీర్తిపరిచిన తర్వాత మీకు అందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించి ఇంత మంది అభిమానుల్ని వెళ్ళుకున్నారు. ఎందుకంటే నేను ఆ రోజున క్రిమేషన్ వరకు ఉండలేకపోయాను. ఈరోజు కూడా నేను యాక్చువల్లీ 3 days నుంచి ఫీవర్తో ఉన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకొని కానీ నేను రాలేకపోయాను. గన్నవరం వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ రెస్ట్ తీసుకుంటే కానీ ఇక్కడ రాలేకపోయాను. రావాలి కంపల్సరీగా. మామూలు పరిస్థితులు ఎక్కడికైతే పోను, కానీ వాళ్ళు వచ్చాను. ఎందుకంటే మీ అందరి ఆత్మీయత ఒకసారి మళ్ళీ చూడతారు. ఎందుకంటే ఆ రోజు కారణం చేసిన నాకు చెప్పాడు మా మేనల్డ్. ఇప్పుడు అసలు విశాఖబాబు నాకు చూపించాడు. ఏంటంటే ఆ పేటికిని కనీసం అలంకరించిన రథంలో పెట్టకుండా అందరూ తీసుకుని వెళ్ళారు. ఎంతకంటే గొప్ప జీవితం ఇంకెవరికి కావాలి. అలాంటి ఘనమైన మనిషి ఇలా చెప్పాడంటే, ఎందుకంటే ఆయన యవ్వన జీవితంలో ఉన్నప్పుడు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే నేను చనిపోతాను అనే ఒక మానసిక స్థితిని ఎందుకు ఎదుర్కొన్నాను. ఆ స్థితిని ఎవరు కల్పించారంటే దేవుడు అలాగే కల్పిస్తాడు. దేవుడు అలా కల్పించినప్పుడు మనం తెలుసుకోవాల్సినట్టు ఇది మంచి అనేటప్పుడు ఆ దాన్ని పట్టుకొని ఉంటే కష్టం ఏంటి, ఆ కష్టం అన్నది ఏంటంటే దేవుడే మనకి తొలగిస్తాడు. సో నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పేది, ముందు మంచి మీరు తెలుసుకున్న తర్వాత మరొకరు చెప్పే ముందు మనం పాటించాలి. ప్రీచింగ్ ఈజ్ ఆల్వేస్ ఈజీ. ఎవరికైనా బోధించడం అన్నది అందరికీ మంచి, కానీ పాటించడం మనకు మనం పాటించడం బాగుంటుంది. ఇది చెప్తామనుకుని నేను వచ్చాను, చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే నాకు చూసింది, నాకు గుర్తుండగా ఉండేది ఏంటంటే అందరూ మనం బైబిల్ పట్టుకుంటూ ఉంటాము. ఇక్కడ అధ్యయన గ్రంథం, ఇది అధ్యయన గ్రంథం అని చెప్పి తీసుకొచ్చాను. మా బావగారి జ్ఞాపకార్థం, చర్చికి అంటే ఇది కలవరి గుర్తుగాను, ఇది గుర్తుగా మా బావగారి గుర్తుగా ఈ చర్చిలో ఉంటాను. ఇది ఎవరితో లేదు తెలియదు, నాకు అనిపించింది, నేను తీసుకొని వచ్చాను. నేను ఆశించేది ఏంటంటే, ఆశించదంటే ఆ దేవుని నేను కోరుకునేది ఈ చర్చ ఉన్నంత వరకు మా బావగారు ఇలా జీవించే ఉంటారు అన్నది నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ చక్కటి అమూల్యమైన మాటలు తెలియజేసి పరిశుద్ధ గ్రంథాన్ని
ఒక అన్యులుగా ఉంటూ ఈ యొక్క మందిరానికి దాన్ని బహుకరించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో విశాఖపట్నం నుండి మన మధ్యలోనికి వచ్చినటువంటి పెద్దలు వరప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఒక బంధువులు మన మధ్యలో ఉన్నారు. తాతారావు గారు మరి రాజమండ్రి నుంచి మన మధ్యలోనికి వచ్చారు. వారు కూడా క్లుప్తముగా ఒక 5 నిమిషాలు ఆ మాటలు మనకు తెలియజేస్తారు వారి యొక్క అనుభవాన్ని. మా బావగారు అబ్రహం గారి ఒక సమాధి కార్యక్రమానికి ఆ రోజుని నేను రాలేకపోయాను. నా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను రాలేకపోయాను, చాలా బాధపడ్డాను. అయితే ఈరోజు ఈ ఆదరణ కూడికలో పాల్గొన్న సంఘ విశ్వాసులకు, దైవ సేవకులకు, దైవజనులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మా బావగారి గురించి, అబ్రహం గారి గురించి మాట్లాడాలి అంటే, ఆయన ఒక సిపిఎం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసేవారు గతంలో. ఆ పార్టీలో పనిచేయడమే కాకుండా ప్రజానాట్య మండలిలో గొప్ప గాయకుడు. ఆ రోజుల్లో ఆయన పాటలు పాడితే ప్రజలు ఆలోచింపజేసే విధంగా, చైతన్యం పరిచే విధంగా చాలా గొప్పగా పాటలు పాడేవారు. ఆ టైంలో దైవ సేవకులన్నా బైబిల్ అన్నా అతను పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అయితే అతను సిపిఎంలోనే, నేను సిపిఐలోనే పార్టీలో ఉండేవారు. అటువంటి వ్యక్తి మరి గొప్ప మార్పు చెంది ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని మార్గాన్ని బోధించడంలో కానీ, దేవుని మాటలు చెప్పడంలో కానీ మంచి సువార్థికుడిగా అతని జీవితాన్ని గడిపారని మేము నమ్ముతున్నాం. అది వెళ్ళిపోతుందా? ముందు పోయి మీ సన్నిధిలో మీకు ఉప్పుగాను, మీకు వెలుగుగా జీవించే భాగ్యం మీరు ఇచ్చారు. దానిని నేల మీద పడనంత వరకు మేము మీ సన్నిధిలో ముందుకు సాగుటకు, అనేకులను ఆదరించడానికి సహాయం చేసి కూడిన ఎల్లరకు మీ కృపా దీవెన తోడుగా ఉంచమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మన మధ్యలో సువార్త గాయకులు, పరిచారకులు, ముంగుటూరు మండలంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ గత దినాల్లో పాల్గొనేందుకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి దైవజనులు మన మధ్యలో తిమోతి గారు ఉన్నారు. వారు వచ్చి 2 మాటలు చెప్పి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. వారు కూడా దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుండి వారు ప్రభు సన్నిధికి పిలువబడే వరకు కూడా వారితో సహవాసం కలిగి నడిచారని విన్నాం. వారు కూడా 2 మాటలు చెప్పి చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రభునందు బిడ్డలారా, మరి అధ్యక్షులు, మరి ఎదుగుగా ఉన్నటువంటి సేవకులు, కింద సేవకులు, వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క మనపూర్వకంగా చెల్లించుకుంటున్నాం. అబ్రహం గారిని గురించి, శారం గారిని, వారి పిల్లల గురించి చెప్పాలంటే ఈరోజు చెప్పినా కానీ
ఆ సమయం కుదరదు. ఎందుకంటే 1వ తారీఖు రోజున మధ్యాహ్నము ఆయన నాతో ఫోన్లో 1.5 సేపు మాట్లాడారు. ఆ రాత్రి వారి మేనల్లుడు గారైనటువంటి కృపారావు గారి ఇంట్లో స్తుతి కూటం పెట్టుకుంటే ఆ కూటములో మేము కలుసుకున్నాం. ఆ రోజు మరి ఇస్సాకు బాబు ప్రసంగం, దానికంటే ముందు నేను కొద్దిగా 2 నిమిషాలు మాట్లాడాను. ఆ రోజు ఆయన మేనల్లుడు మోషే గారు ఆయన వెన్నెలో వెన్నెలని పాట పాడుతుంటే నా ప్రక్కనే ఉన్న అబ్రహం గారు ఆయన గంతులు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆయన కూడా ఉద్యంగా గంతులు వేసుకుని సంతోషంగా ఉన్నాడండి. తర్వాత ఆ రాత్రి బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళారంటే స్టెఫన్ బాబు మేము జ్ఞానానంద గారు బయలుదేరి వెళ్తూ పునాది పడి వెళ్ళేసరికి చనిపోయారని చెప్పేసి మేము అక్కడ కాసేపు దుఃఖపడ్డాము. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాం. చెప్పాలంటే చాలా ఉంది. దైవజనులు కొద్ది సమయం ఇచ్చారు కనుక మరొక పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలలో నా నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలలో నా నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సోమశిల్లకు సాగిపోదును సీయోను మార్గములో. దివ్య సన్నిధిలో యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా.
ఆలకింపగా పది దినములలో ఉపకారములు నమనూతనమే ప్రతి దినము మరువగలనాని ప్రేమను మరువగలనాని ప్రేమను కన్ను కాచి కన్నీరు తొడిచితివి కౌమలైనా ప్రేమ శోభి కనువిందు చేసితివి అనుభవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అనుభవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా చెల్లరును క్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధించును ప్రతి నిత్యము గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపం వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను సమకొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను సమకొలిమిలో సోమశిల్లక సాగిపోదు సీయోను మార్గంలో సోదగీతం ఆలపించు నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చక్కటి పాట పాడి కొన్ని అనుభవంతో కూడినటువంటి మాటలు తెలియజేసిన తిమోతి గారికి ప్రత్యేక వందనాలు స్వపక్షంగా తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్యలో దానియేలు గారు ఉన్నారు. వారు వచ్చి కొద్ది మాటలు మనకు తెలియజేస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులకి, విశ్వాసులకి, మరి సంఘస్థులకి, అలాగే మరి బంధువులకు, స్నేహితులకు, వీళ్ళందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అబ్రహాం గారి గురించి చెప్పాలి అంటే మరి రిచన్ టైం చాలు అసలు. ఎందుకంటే ఆయనకి మాకు ఉన్నటువంటి పరిచయం అలాంటిది అనమాట. ఆయన వరంగారి ఇంటి దగ్గర ఉన్న దగ్గర నుంచి మాకు పరిచయం. ఆయన ఎన్నో అత్తవాళ్ళు, కష్టాలు, నష్టాలు అన్నింటిలోనూ, ఒడిదుడుకుల్లోనూ ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభువును మర్చిపోలేదండి. అద్దెకు ఉన్నారు. తర్వాత ఒక స్థలం లీజుకి తీసుకున్నారు.
అక్కడ ఉన్నప్పుడు మరి యేసుపాదం గారు చెప్పినట్టుగా మరి ఆ స్థలాన్ని బాగు చేయటం, అక్కడ మరి ఎన్నో మరి కార్యక్రమాలు అక్కడ చేశాను. మరి దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వదించి అది వారికే సొంతం చేశారు. హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడు అన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆయన గురించి 3 మాటలు చెప్తాను. నంబర్ 1, పట్టుదల కలిగినటువంటి మనిషి. ఒక పని చెయ్యాలి అని అంటే ఎవరెన్ని చెప్పినా సరే ఎవరి మాట వినడు. ఒక సలహా తీసుకుంటాడు, ఆ సలహా ప్రకారం వెళ్ళిపోతాడు అంతే. నంబర్ 2, టైం పంక్చువాలిటీ. అది పెద్దోడు అవ్వచ్చు, చిన్నోడు అవ్వచ్చు, దైవ సేవకుని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ టైం పంక్చువాలిటీ ఒకటి మెయింటైన్ చేసేవాడు. అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించేవాడు. గబగబలాడినా కానీ కాసేపటికి మళ్ళీ మామూలు మనిషి అయిపోయేవాడు. స్వార్థం లేనటువంటి నిస్వార్థపరుడైనటువంటి దైవ సేవకుడైన నాకు తెలిసినంత వరకు. చాలా మంది సేవకులు ఉన్నారు కానీ స్వార్థం కొరకు చాలా మంది పనిచేస్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి ఆయన కాదు. ఎందుకు అని అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఒక బైబిల్ కాలేజీని మరి ఒక 120 మంది సేవకులు తయారు చేశారంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరు తయారు చేస్తారండి? వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ, వాళ్ళకి జీతాలు లేనప్పుడు కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ మరి వచ్చిన సేవకులకి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించినటువంటి వ్యక్తి ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కుటుంబం కూడా ఎంతో ఆదరిస్తారండి. ప్రతి వారిని ప్రేమిస్తారు. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వెళ్ళినా కానీ చక్కగా పలకరిస్తారు, వాళ్ళకి కలిగింది పెడతారు. కొంతమంది అనుకుంటారు మా ఇంటికి వస్తాను నువ్వేం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అంటారు. కానీ అంటే అలాంటి వ్యక్తి కాదు. కనుక వాళ్ళ కుమారులు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మరి దేవుని సేవలో ఉన్నారు. మరి అలాగే మరి చిన్న కుమారుడు అయితే మాకు పెద్దగా పరిచయం లేదు, కానీ అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే అబ్రహాం గారి యొక్క పరిచర్య ఎంతో గొప్పది. అయితే ఆయన ఊహ ఏంటంటే ఆ చిన్న కుమారుడు మారాలి అని చెప్పి నాకు చాలాసార్లు చెప్పేవాడు. నేను ఆయనతో చాలా పరిచయం అండి. ఎందుకంటే నేను వెళ్తా వస్తూ ఉండేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. అసలు నాకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ప్రధాన నేను ఆ ఇంట్లోనే ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాడు. ఏదైనా సలహా కావాలంటే అడుగుతూ ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఎంత తొందరగా వెళ్ళిపోతారని చెప్పి నేను ఊహించలేదు. నాకు 2-3 సార్లు చనిపోయే ముందు 2 సార్లు అన్నాడు, అయ్యా నేను నెక్స్ట్ ఇయర్ చూడలేనేమో, వచ్చే సంవత్సరం చూడలేనేమో అని అన్నారు. ఊరుకొండపురం గారు ఇంకా మీరు చాలా సేవ చేయాలని అన్నా. లేదయ్యా నా కోరిక ఏంటంటే నా చిన్న కుమారుడు సేవలోకి రావాలన్నది కోరిక అని చెప్పాడు. తప్పకుండా వస్తాడని చెప్పాం. మరి అలాగే ఆయన వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయన పనిని ఆయన తుదగుట్టి ఇచ్చాడు. ఆయన పరుగు పందెంలో ఆయన గెలిచాడు. ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు. మరి కుటుంబం కొరకు, ఆదరణ కొరకు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు అన్నట్లుగా ప్రభు ఆ కుటుంబాన్ని ఆదరించాలని మన అందరి ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. నాకు సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి అది కృతజ్ఞతలు తెలియకుంటున్నాను. మంచిది. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఆదరణకరమైన మాటలు ఆ కుటుంబానికి దేవునికరంగా మార్చినట్లుగా మన మధ్యలో మహిమన్ శేఖర్ గారు ఉన్నారు, దైవజనులు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు. బైబిల్ విషయంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ మన మధ్యలోకి వచ్చిన దైవజనులు మహిమన్ శేఖర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షిక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రియ ప్రభా. నేటి కాలములో మా ప్రియ ప్రభా నీ రాకడ అతి సమీపముగా ఉండి ఉండగా దేవా, భక్తులైన వారిని నీవు కొనిపోవచ్చున్నా దేవా, మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు. భక్తుల వరుసలో చేరి అనేకులను భక్తులుగా మార్చి మీ పాద సన్నిధికి చేరిన నీ దాసులు అబ్రహామయ్య గారి యొక్క ఆదరణ కూడికను బట్టి మీకు స్తోత్రములు ప్రభా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నేను మిమ్మలను అనాథలుగా విడువను, మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపుదునని మీరు వాగ్దానం చేస్తున్న తండ్రి, మీకు వందనములు. మొట్టమొదటిగా ప్రభా వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి, కుటుంబానికి నెమ్మదిని మీరు దయచేయండి ప్రియ పరలోకపు తండ్రి. వారికి ఇచ్చిన సంఘ బిడ్డలకు ఆదరణను మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు, మన ఆత్మీయ జనకుల ప్రార్థనలు మనతో ఉన్నాయని కుటుంబము సంఘము కూడా ఆదరించబడి గతములో కంటే మిమ్మలను ఘనముగా మహిమపరచగలిగిన భాగ్యమును అనుగ్రహింపచేయము. ఇదే కార్యక్రమంలో జరిగిస్తున్న అధ్యక్షులను, నా తోటి దైవ సేవకులందరినీ కూడా ప్రభా మా యొక్క కంకిపాడు ప్రాంతంలో మేము కోల్పోయిన దైవజనుని బట్టి దేవా, మేమందరము మిమ్మల్ని బట్టి ఆదరించబడాలి. ఎంతో మంది సేవకులకు మాదిరిగా జీవించి ఎంతో మందిని సేవకులుగా సిద్ధపరిచిన వారిలో నన్ను కూడా ఈ కంకిపాడులో ఆదరించిన గొప్ప దైవజనులు కనుక వారిని బట్టి ప్రభా వారు లేని లోటును మా దైవ సేవకులకు కూడా తీర్చి ఆదరించి నడిపించి ఘనతనందుమని త్వరగా వచ్చి ఉన్న ఆదరణకర్త అయిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చక్కటి ప్రార్థన చేసినటువంటి దైవజనులు మహేశ్వర్ గారికి ఈ సౌపక్షంగా ఆదరణ కొడి పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో మరికొంతమంది దైవజనులు అలాగే వారితో సాన్నిహిత్యం కలిగినటువంటి వారు ఉన్నారు. దయచేసి అధ్యక్షులుగా నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి సమయం ఇస్తే కనుక చాలా సమయం పడుతుంది అయ్యగారితో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని. కానీ మరి సమయం సంకుచితంగా ఉంది కాబట్టి మరి వారి పెద్ద కుమారుడు ఇసాక్ బాబు గారు చెప్పినట్లుగా నేను నడిపిస్తున్నాను. సో కాబట్టి అయ్యగారు ఇవ్వలేదు, అదే ఇసాక్ బాబు అయితే కనుక చాలా బాగా సమయం ఇచ్చేవాడు. దయచేసి అనుకోవద్దు ఎవరు కూడా, ఎవరైనప్పటికీ అంతటి పెద్దవారు అయినప్పటికీ జస్ట్ 5 minutes అంతకంటే తక్కువలో ముగిస్తే కనుక వందనాలు చెప్తాను నేనైతే. సో దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యలో క్రీస్తు సంఘంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు మరి ప్రభు కుమార్ అయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సమయం ఆల్రెడీ చెప్పారు కాబట్టి నిమిషాల్లో దానికన్నా ముగిస్తారు. ఆ తర్వాత మన మధ్య సిరివేళ నికోదేమయ్య గారు ఉన్నారు, వారు కూడా అలాగే జోసఫ్ అయ్య గారు. ఇక కింద ఉన్నటువంటి వారు అయిపోతే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి అవకాశం ఇవ్వాలి. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వడ్డాది అబ్రహాం గారి విషయంలో ఒక్కసారి మా ఇంటికి వచ్చారు, పునాదిపడిలో ఉన్నాము. ఆయన వచ్చింది కూడా ఇలాంటి పాంప్లెట్ పట్టుకుని వచ్చారు, అయ్యా మీటింగ్కి వెళ్ళడానికి వచ్చారు. ఒకసారి ఆయన్ని కలుసుకుంది, తర్వాత మీటింగ్స్లో కలుసుకుంటున్నాం. నాకు ఒక పెద్ద ప్రేయర్ చేస్తే ఏమన్నారంటే, ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం పడతాయి అని ప్రార్థన చేశాను. మీరేం నేర్చుకున్నారు నాకు తెలియదు, కానీ నేను ఆయన చూసి నేనంటూ ఒక నేర్చుకున్నట్టయితే ఆయన దీనత్వాన్ని అలవాటు చేసుకోండి. ఆయన దీనత్వాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరైనా ఫాలో అవ్వాల్సింటే తగ్గించుకుంటే హెచ్చించబడతాం అనే కాన్సెప్ట్లో మాత్రం కాదు, నిజంగా దీనత్వాన్ని కలిగి ఉండండి. సేవలో వదులుతారు, కుటుంబంలో వదులుతారు, సమాజంలో కూడా ప్రతి విషయంలో నెగ్గిపుచ్చుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పునాదిపడిలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘం నుంచి మా ప్రగాఢ సానుభూతిని, అలాగే మాకు సంబంధించినటువంటి మాకు సంబంధించిన సానుభూతిని అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే వేదిక నిర్వహించినటువంటి సేవకులందరికీ ముందే చెప్పాలి, సరే నేను తర్వాత చెప్తున్నాను. ఆయన శ్యామిల్ గారిని చూసి శ్యామిల్ గారు వందనాలండి, థ్యాంక్ యూ. సంబంధించినందుకు వందనాలు. 5 నిమిషాలు లాక్ చేస్తే దేవునికి స్తోత్రం.
దైవజనులు క్లుప్తంగా తెలియజేస్తూ ఒక చక్కటి మాట తెలియజేశారు. ఆ దైవజనుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది దీనత్వం. ఈ యొక్క ఆదరణ కూడిక ద్వారా ఈ రోజు నుంచి నేను దీనుడిగా ప్రభువులో ఎదుగుతానండి అని వారు 2 చేతులు మీతో తీసుకొస్తే 2 చేతులు దేవునికి సూచిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, నిజమేనండి. ఎంత గొప్పవారైనా కానీ, ఎంత చిన్నవారైనా కానీ ఆయన ప్రతి దీనత్వాన్ని నేర్చుకున్నటువంటి వారు. ఆ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు మన మధ్యలో దైవజనులు సిరివెల్లి కొదేమాయి గారు ఉన్నారు. వారు కూడా వచ్చి క్లుప్తంగా తెలియజేస్తారు. ఆ తర్వాత జోసఫ్ అయ్య గారు ఊరు నుండి, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అధ్యక్షుల వారు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, అనేక మంది దైవజనులు ఈ స్థలంలో ఉన్నారు. అబ్రహాం గారు, శారా గారి గురించి చెప్పాలంటే వారు సేవకులకి, సంఘాలకి మాదిరి. నేను ఈ కంకిపాడు వచ్చి 23 సంవత్సరాల సేవలోకి వచ్చి సేవ వస్తున్నా. ప్రతిసారి మాస్టర్ గారు నాతో రాత్రి పూటలో మాట్లాడుతూ ఉండేవాడు ఫోన్ చేసి. వారు దీనులు, వారిని చూసి నేర్చుకోవచ్చు. వారి పిల్లలు కూడా దీనులే. ఈ రోజుల్లో సేవకులమైన మనము అదే ప్రియులారా, ఇప్పుడు ఇతరులకు మాదిరికరమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే దేవుని సేవకులే. అలాంటి మాదిరికరంగా అబ్రహాం గారు ఉన్నారు, శారా గారు ఉన్నారు, వారి పిల్లలు కూడా ఉన్నారు. 3 మాటలు దానియేలు గారు చెప్పిన మాటలు నిజమే. రాజమండ్రి నుంచి వారి బంధువు చెప్పిన మాట కూడా నిజమే. వారు ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు. నిజంగా చూస్తే వారు ఎంత పేదరికం అనుభవించారో ఆ దైవజనురాలకి నేను ఎప్పుడు కూడా నిజం మీరు మాదిరి. ఎన్నో పరిస్థితులు సంఘమును కట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా కంకిపాటులో వారు పడ్డ కష్టాలు, వారిని దేవుడు ఎప్పుడు వదలడుగాక వదలడు. ఆమేన్. పాలరాతి పైన నీవు నడచిన కానీ పట్టు వస్త్రాన్ని నీవు తొడిగిన కానీ దేవుడు తన కోసం తన పరిశుద్ధులు లేవనెత్తుతాడు.
సేవకులందరూ ఇంతమంది సేవకులు ఆ రోజు భూస్థాపితం దగ్గర చూస్తున్నప్పుడు ఎవరికి వస్తారు? నేను చచ్చిపోతారా? నేను సేవకుడిని అనుకుంటానే. నేను అక్కడి దాకా వెళ్ళాను ప్రియుల, చూశాను. Yes, what I am saying, it is 100% right, no doubt at all. అంతమంది అందుకే డబ్బు ఉందా, కాలకం ఉందా? డబ్బు కాలకం ఉందా? లేదు. దైవజనుడి దగ్గర ప్రార్థన ఉంది, దీనత్వం ఉంది. ఆ దీనత్వం మీకు ఆశీర్వాదం, ఆదరణ ఉంది. ప్రభు దీవించును కాక. Thank you. చక్కటి మాటలు తెలియజేసినటువంటి దైవజనులు వికోదేవయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో జోసఫ్ అయ్య గారు ఉన్నారు. ఉప్పులూరులో మన్నా పరిచర్యలో దేవుని సేవల ముందు కొనసాగుతున్న దైవజనులు, వారు కూడా వచ్చి క్లుప్తంగా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున సమీపించిన చెరుకన్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి దైవ సేవకులకు గురించి మీ అందరికీ ఒక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా విచారంగా మన ప్రియులు దైవదాసులు ఉండే దబ్బరమయ్య గారు, బిషప్ డాక్టర్ ఉండే దబ్బరమయ్య గారు, నిజంగా ఇంకా చాలా పని ఉందనుకుంటాను ఆయన చేయాల్సిన పని. అయినా ప్రభు పిలుచుకున్నారు. ప్రభు పిలుపులు అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి